నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన వృద్ధాప్యం శాపమా అనే కథను విందాం. వృద్ధాప్యం అనగానే ఒంటరితనం, అనారోగ్యం ఇవే గుర్తుకొస్తాయి. కానీ కాస్త పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే ఎన్నో అనుభవాల మేళవింపులు, ఆప్యాయతల పూదోటలని గుర్తొస్తుంది. అలాంటి వృద్ధాప్యంలో ఒక జంట ఏం చేసింది, వారు ఇతరులకు చేసిన సహాయమేమిటి అన్నదే ఈ కథ. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. విశాఖపట్టణంలోని ఒక మారుమూల కాలనీలో నివాసం ఉంటున్నారు సత్యనారాయణ, శోభ. సత్యనారాయణ బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అవ్వగా శోభ గృహిణి. వీరికి 4 సంతానం, 2 కొడుకులు, 2 కూతుళ్ళు. అందరూ బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, డెన్మార్క్లలో పర్మనెంట్ రెసిడెన్స్గా మారి సొంత దేశమైన భారతదేశానికి అతిథులయ్యారు. 2-3 ఏళ్లకోసారి భారత్కు వస్తూ అమ్మానాన్నలతో కొన్ని రోజులు గడుపుతూ తిరిగి వెళ్ళిపోతుండేవారు. దీంతో శోభ, సత్యనారాయణలు ఇద్దరే కాలాన్ని గడిపేవారు. అదృష్టవశాత్తు పెన్షన్ వస్తుండడం, సొంత ఇల్లు ఉండడంతో ఎవరిపైనా ఆధారపడవలసిన పనే లేకుండా పోయింది. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటూ బీపీ, షుగర్ మందులు వాడుతూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఏవండి, టీ తెమ్మంటారా అని అడిగింది శోభ భర్త సత్యనారాయణను. నాకేమీ వద్దు, ఎప్పుడు వంటింట్లో ఏదో ఒకటి తెములుతూ భలే టైంపాస్ చేసుకుంటావు. నాకేమో ఏమీ తోచట్లేదు, కాసేపు ఇలా కూర్చొని కబుర్లు చెప్పొచ్చుగా అన్నాడు భర్త సత్యనారాయణ. అబ్బా, ఇన్నాళ్లకు భార్య గుర్తొచ్చిందా?
పెళ్ళైన కొత్తలో ఎన్నిసార్లు నేను మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగేదాన్ని, కాసేపు నాతో కూర్చొని మాట్లాడండి అని. ఎప్పుడైనా నాతో మాట్లాడారా? ఎప్పుడూ బిజీనే. పని పని అంటూ ఇంత వయసు వచ్చే వరకు మీ లోకంలో మీరే ఉండేవారు అంటూ భర్తని ఏడిపించింది. సర్లే, ఇప్పుడు నేనే అడుగుతున్నాను కదా. రా, కాసేపు ఇలా కూర్చో, ఏదన్నా మాట్లాడు అన్నాడు గతంలో తను చేసిన తప్పును ఒప్పుకుంటూ. కబుర్లా ఏమున్నాయండి, పెళ్ళైన ఏడాదికే పెద్దోడు పుట్టాడు. వాడి తరువాత ఒక్కొక్కరుగా ముగ్గురు. వారి ఆలనా పాలనతోనే అంతా సరిపోయింది. 2 ఏళ్ల క్రితం వరకు ఎవరో ఒకరు మనతో ఉండేవారు. ఇప్పుడు రెక్కలొచ్చిన పక్షుల్లా అందరూ ఎగిరిపోయారు. మనల్ని అక్కడికి రమ్మన్నా మనం వెళ్ళలేము. అక్కడి వాతావరణం, స్పీడు జీవితంతో ఇమడలేము. అలా అని ఒంటరిగా ఇక్కడుంటే ఏదో తెలియని వెలితి. మీరున్నా ప్రాణం మాత్రం పిల్లలపైనే కొట్టుకుంటుంది అంది బాధగా. పిల్లలు నీకు పంచప్రాణాలని నాకు తెలీదా? ఏం చేస్తాను చెప్పు, అంతంత దూరాల్లో ఉన్నారు మరి. వాళ్ళని మాటి మాటికి రమ్మని చెప్పలేము. మనమా వెళ్ళి వాళ్లతో ఉండలేము. ఇక మెల్లగా మనం కూడా అలవాటు చేసుకోవాలి వాళ్ళు లేకుండా. తప్పదు మరి. బెంగటిల్లిన భార్యను ఓదార్చాడు. ఏమోనండి, ఎంత నచ్చ చెప్పుకున్నా మనసు వింటేగా. పిల్లలు పిల్లలు అని ఒకటే కలవరిస్తోంది. వారిని చూడాలని ఉబలాట పడుతోంది. పండక్కి రమ్మంటే సెలవుల్లేవంటారు. వారొచ్చినా అటూ ఇటూ తిరగడంతోనే సరిపోతుంది. మనతో ఉన్నా మాట్లాడే తీరికేది. పోనీ గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేద్దామంటే వాళ్ళ సమయాలు మన సమయాలు వేరాయే. మనం చేసినప్పుడు వాళ్ళు పడుకుంటారు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం పడుకుంటాం. ఏమిటో అంటూ ఆవేదనగా చెప్పింది శోభ. ఈ సమస్య మనకేనా ఏంటి? ఎంతోమంది తల్లిదండ్రులు ఈ బాధను అనుభవిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపుతున్నారు. వాళ్లేమో తిరిగి రావంటూ అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని సెటిల్ అయిపోతున్నారు. ఇక ఈ ముసలి తల్లిదండ్రులతో వారికేం పని? తన బాధను బయటకు చెప్పాడు సత్యనారాయణ. నిజం చెప్పండి, మీకు పిల్లల్ని చూడాలని ఉండదా? మనవాళ్లను మనవరాళ్లను ఆడించాలని, వాళ్లతో గడపాలని అనిపించదా? సూటిగా అడిగింది శోభ. నేను మనిషినేగా, ఎందుకనిపించదు? నువ్వు ఆడదానివి, బయటికి చెప్పుకుంటున్నావు. నేను మగవెదవను కదా. ఇలాంటి విషయాలను బయటికి చెప్పుకోకుండా గంభీరంగా ముఖం పెట్టి మనసులోనే అన్ని భావాలను దాచుకుంటాను అన్నాడు తలదించుకొని. మనలానే ఈ భూప్రపంచంలో ఎంతమంది బాధపడుతున్నారో కదండి, ఈ వృద్ధాప్యంలో ఒంటరిగా అంది దీనంగా. భార్య డిప్రెషన్లోకి వెళ్తోందని సత్యనారాయణకు అర్థమయ్యింది. వెంటనే తన బాధను మర్చిపోయాడు. తక్షణ కర్తవ్యం గుర్తొచ్చింది. ఏమన్నావు? ఒంటరిగానా? ఏం ఒంటరి? ఎవరు ఒంటరి? నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. ఇకపై ఎప్పుడూ ఒంటరనకు. పిల్లలు వాళ్ల భవిష్యత్తు కోసం విదేశాలకు ఎగిరిపోయారు. అలా అని 24 గంటలు వాళ్లను తలుచుకుంటూ బెంగపెట్టుకోవాలా? ఏ మనకు జీవితాలు లేవా? మనకు జీవించడం రాదా? పిల్లలు లేనప్పుడు మనమిద్దరమే. పెళ్ళైన తరువాత చాలా కాలం ఇద్దరమే ఉండేవాళ్లం. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు గడిపేద్దాం అన్నాడు సత్యనారాయణ లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అప్పుడు 24 గంటలు 24 క్షణాల్లో గడిచిపోయేవి. ఇప్పుడేమో సమయం కదలనంటోంది. ఇంట్లో ఇద్దరమే ఎంతసేపట్లో వంట చేస్తాను చెప్పండి? ఇక ఇల్లు సర్దడం అన్న పనే లేదు. వస్తువులను ఉన్న చోట్ల నుంచి తీసేవారెవరున్నారు? ఏంటో మిగతా సమయం ఏం చేయాలో తోచట్లేదు అంటూ కాఫీ కలిపి తీసుకొచ్చింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఎక్కువగా ఆలోచించి భారత్కు తిరిగి రాని పిల్లలపై బెంగ పెట్టుకొని మనకు ఒరిగేదేమీ లేదు. ఆరోగ్యం పాడు కావడం, మనసు బాధపడడం తప్ప అన్నాడు. ఏమోనండి, చెప్పడం సులువే,
కానీ పాటించడమే కష్టం అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. భార్య మనసును సత్యనారాయణ బాగా ఎరుగును. ఆమె ఎంతలా బాధపడుతోందో అర్థమయ్యింది. అందుకే తన కాలనీ మిత్రులందరికీ ఫోన్లు చేసి పార్కుకు రమ్మని కబురు చేశాడు. అందరూ అనుకున్న సమయానికి పార్కులో కలిశారు. ఎలా ఉన్నావురా ముసలాడా, ఏంటి ఎంత అర్జెంటుగా రమ్మన్నావు అన్నాడు 70 ఏళ్ల సింగరామయ్య. తొందరగా చెప్పరా, అసలే ఇంట్లో పిల్లలను చూసుకునే బాధ్యత నాదే. తొందరలో ఉన్నాడు సిద్ధయ్య. నా కూతురు పిల్లలకు నేనే అమ్మ. 2 కవలలను చూసుకునేసరికి తల ప్రాణం తోకకొస్తోంది అంటూ ఆయాసపడిపోయింది సుందరమ్మ. అలా ఒక్కొక్కరు వాళ్ల కష్టాలను సూటిగా చెప్పసాగారు. నాకైతే నడవడానికే రావట్లేదురా, వృద్ధాశ్రమంలో వేసేస్తాను అంటున్నాడు నా కొడుకు. ఇంట్లో ఎవరూ చూసుకునేవారు లేరని బాధగా అన్నాడు వెంకట్రామయ్య. నా భార్య చనిపోయి నా కుడిభుజం లేనట్టుగా ఉందిరా. ఏదో తెలియని లోటు. ప్రతీదీ నాకు సమయానికి చేతికి అందించేది. ఇప్పుడు కోడల్ని ఏమని అడగను? పాపం ఆ పిల్ల మంచిదే కానీ ఎంతైనా భార్య భార్యే కదా బెంగగా చెప్పాడు అచ్యుతరామయ్య. మా ఆయన చనిపోయినప్పటినుంచి నా బతుకు మరీ ఘోరంగా మారింది. ఇంట్లో ఓ మనిషిలానే చూడట్లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది. కానీ మా ఆయనకు పెన్షన్ కూడా రాదు. ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను నీరసంగా చెప్పింది పవిత్రమ్మ. నాకు బీపీ, షుగర్, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం. ఇంట్లోనే ఉండమని నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఆర్డర్. ఇప్పుడు బయటికి వస్తుంటేనే 1,00,000 ప్రశ్నలు వేసి 15 గంటలో తిరిగి రమ్మన్నారు. నా సొంతిల్లే నాకు జైల్లా ఉందిరా. ఏం తోచట్లేదు, ఏం చేయడానికి లేదు అన్నాడు విశాలాక్షుడు. నాకు ఈ సమస్యలన్నీ తెలుసురా, అందుకే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాను అన్నాడు సత్యనారాయణ. ఇంతకీ ఏంటి పరిష్కారం అని అడిగారు అందరూ. మన కమ్యూనిటీలోనే ఉన్న నా మరో ప్లాట్ను ఒక అందమైన బొమ్మరిల్లులా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అన్నాడు సత్యనారాయణ. అయితే దానికి మాకు ఏంటి సంబంధం అని అడిగింది పవిత్రమ్మ. చెబుతా అక్కడికే వస్తున్నాను. ఆ బొమ్మరిల్లులో మీరందరూ పాలు పంచుకోవాలి. అది మనలాంటి వృద్ధులకు ఓ ఆనంద నిలయంలా ఉండాలి. పిల్లలను విదేశాలకు పంపి వారి గుర్తులతో కాలం గడుపుతున్న వారికి కాలం గడిపేదిలా, అమ్మా నాన్నలు ఆఫీసుకు వెళితే ఒంటరిగా ఉంటున్న పిల్లలకు ఓ సరదా ప్రదేశంగా ఉండాలి. ఎవ్వరూ పైసా డబ్బివ్వక్కర్లేదు, ఇక్కడ గడిపితే చాలు. ఇదే నేను నా భార్యకు మా కళ్యాణ షష్ఠికి ఇవ్వాలనుకుంటున్న బహుమతి అన్నాడు సత్యనారాయణ. బాగానే ఉందిరా, కానీ ఈ బొమ్మరిల్లులో ఏముండబోతున్నాయి అని అడిగాడు అచ్యుతరామయ్య. ఒక పెద్ద లైబ్రరీ, కొత్త పుస్తకాలేమీ వద్దు, మన దగ్గర ఉన్నవే పెడదాం. పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, బొమ్మలు ఉంటాయి. మనకు ఒక చిన్న ఆలయం, నిత్యం సంగీత కచేరీలు, మనమే పాటలు పద్యాలు పాడుకుంటూ గడిపేద్దాం. పిల్లలకు కథలు చెబుదాం, వారితో సరదాగా ఆడుతూ వారి బాల్యాన్ని ఆస్వాదిద్దాం. ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్, ఇలా ఎన్నో అన్నాడు సత్యనారాయణ ఆనందంగా. అబ్బా, అప్పుడు పిల్లల్లేని లోటు తీరిపోతుందిరా అన్నాడు పరంధామయ్య. పిల్లలకు కూడా పెద్దవారు తోడున్నట్టుంటుంది అంది పవిత్రమ్మ. నేను పిల్లలతో సరదాగా నాటకాలు వేయిస్తారా అన్నాడు పురుషోత్తం. తప్పకుండా చేయొచ్చు. అరే, నీకు డ్రాయింగ్ వచ్చు కదా, నువ్వు పిల్లలకు డ్రాయింగ్ నేర్పించు అన్నాడు సింగరామయ్య. కానీ మన ఇళ్లలో ఇలా వస్తున్నామంటే ఒప్పుకుంటారా? సందేహం వెళ్ళబుచ్చాడు సిద్ధయ్య. రోజూ కాదురా, మనకు కుదిరినప్పుడే అక్కడికి వచ్చి పిల్లలకు చదివించడం, రాయించడం, ఆడించడం చేయిద్దాం. మనకు సమయమే తెలియదప్పుడు అన్నాడు సత్యనారాయణ. ఎందుకు ఒప్పుకోరు? మన కోసం మనం సమయం వెచ్చిస్తే తప్ప ఏమిటి? పైగా మన గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటున్నాం, ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కదా అంది పవిత్రమ్మ. ఐడియా అదిరిపోయిందిరా, నాకు సమ్మతమే.
ఇక ఇందుకు సంబంధించిన అనుమతులు గట్రా నేను చూసుకుంటాన్రా. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతాను. ఎలాగూ మనది గేటెడ్ కమ్యూనిటీనే కాబట్టి అందరూ ఒప్పుకుంటారనే భావిస్తున్నాను అన్నాడు హుషారుగా పురుషోత్తం. అలా అందరూ ఆలోచించి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ఆ మేరకు పనులు చేపట్టారు. బొమ్మరిల్లు కోసం అన్నీ సిద్ధం చేశారు. ఈ మధ్య తెగ బిజీగా ఉండడం గమనించిన శోభ ఓసారి అనుమానంగా భర్తను అడిగింది. ఏమండి, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు రావడం లేదు, ఏంటి సంగతి? నా దగ్గర ఏదో దాస్తున్నారు అంది. దాయడానికి ఏముందని, నేను నీకెప్పుడూ తెరిచి ఉంచిన పుస్తకమే. కొన్ని రోజులాగు, నీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి అంటూ ఇంట్లో ఉన్న పుస్తకాలను బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరాడు. సత్యనారాయణతో పాటు చాలామంది తమ వద్ద ఉన్న పుస్తకాలను తీసుకొని వచ్చారు. వాటిని అందమైన బుక్ ర్యాక్స్లో అమర్చారు. ఆ తరువాత పిల్లలు ఆట వస్తువులను కూడా తీసుకొచ్చారు. ఒక్కొక్కటిగా అన్నిటినీ ఒక చోట పెట్టారు. చిన్న చెరువును తవ్వించి వాటర్ ట్యాంక్తో అందులో నీళ్లు నింపించారు. బాల్యంలో తాము ఆడుకున్న చెరువును పోలి ఉండడంతో మిత్రులంతా తెగ సంబరపడ్డారు. అరే, ఈ చెరువు ఎంత బాగుందిరా! స్విమ్మింగ్ పూల్ ఆడంబరాలు లేకుండా ప్రశాంతంగా మన ఊరి చెరువులా ఉంది అన్నాడు సిద్ధయ్య హుషారుగా చెరువులో దూకేందుకు సిద్ధమవుతూ. ఉండరా, ఎందుకంత తొందర? ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు పురుషోత్తం సిద్ధయ్యను ఆపుతూ. ఒకచోట అందమైన మొక్కలను తీసుకువచ్చి హృదయాకారంలో నాటారు. తీయటి పండ్లు ఇచ్చే మొక్కలను కూడా ఏర్పాటు చేశారు. వ్యాయామం చేయడానికి, సైక్లింగ్ చేయడానికి కావలసిన సరంజామా సిద్ధం చేశారు. యోగా, మెడిటేషన్ కోసం కొంత ప్రాంతాన్ని కేటాయించారు. భజనలు, పూజలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. శోభా సత్యనారాయణల కళ్యాణ షష్ఠి రానే వచ్చింది. మిత్రులంతా వచ్చి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మొక్కలను బహుమతిగా అందించారు. ఇక వెళదామా అన్నాడు సత్యనారాయణ అందరి వైపు చూస్తూ. అందరూ పద, మీదే ఆలస్యం అన్నారు హుషారుగా. శోభ మాత్రం అయోమయంగా ముఖం పెట్టి ఎక్కడికి అంది. మన కళ్యాణ షష్ఠి సందర్భంగా ఓ చిన్న బహుమతి, పద పద అంటూ ఆమెను తొందర చేశాడు సత్యనారాయణ. ఆమెను మెల్లగా బొమ్మరిల్లుకు తీసుకువచ్చాడు. బొమ్మరిల్లును చూడగానే మనసు పులకరించింది శోభకు. పచ్చని చెట్లతో, వికసించిన పువ్వుల మొక్కలతో ఆహ్లాదంగా ఉన్న ఆ వాతావరణం చూస్తే ఆమెలో నూతనోత్సాహం నిండింది. ఏమండి, ఇది మన ప్లాటేనా? ఇంత బాగా ఎప్పుడు చేశారు? ఎలా చేశారు అని ఆశ్చర్యపోతూ అడిగింది. ఇప్పుడే ఏం చూశారు, ఇంకా చాలా ఉంది అన్నాడు పురుషోత్తం నవ్వుతూ. ఏంటండి, నాకు చెప్పకుండా ఇదంతా ఒంటరిగా ఎలా చేశారు? ఆనందంతో పొంగిపోతూ అడిగింది. నేనొక్కడే కాదు, ఇదిగో మన గేటెడ్ కమ్యూనిటీలోని మిత్రులంతా కలిసి చేసినదే ఇది. మనం 2 ప్లాట్లు తీసుకున్నాం కదా అప్పట్లో, మరో ప్లాట్లో ఈ ఏర్పాట్లు చేశాను. బోర్, ఒంటరితనం అంటూ డిప్రెషన్లోకి వెళుతున్న నీకు ఇది ఆట విడుపుగా ఉంటుంది అంటూ భార్య తలపై ప్రేమగా నిమిరాడు. శోభ కళ్ళల్లో నీళ్లు నిండాయి. పద, ఇంకా చాలా ఉంది. ఇదిగో, ఇక్కడ మొక్కల పని చేసుకోవచ్చు. ఇదేమో జిమ్, ఇక్కడ సైక్లింగ్ చేసుకోవచ్చు. బోర్ కొట్టిందనుకో హాయిగా ఉయ్యాలలోగచ్చు. చెరువులో ఈత కొట్టచ్చు. అష్టాచమ్మ, కైలాసం, చెస్, బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. ప్రశాంతంగా యోగా, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఈ గదిలో భజనలు పాడుకోవచ్చు. ఇష్టమున్నంతసేపు ధ్యానంలో ఉండొచ్చు. ఇక ఇక్కడ పిల్లలతో గడపచ్చు. వారికి కథలు చెప్పడం, పాటలు, పద్యాలు నేర్పడం, డ్రాయింగ్ నేర్పించడం, క్లేతో రకరకాల ఆకృతులు చేయడం నేర్పించడం, ఇలా ఎన్నో చేయొచ్చు. ఇక ఇది ఒక వంటగది. ఎవరికైనా ఎప్పుడైనా కాఫీలు, టీలు కావాలంటే నిస్సందేహంగా పెట్టుకొని తాగొచ్చు. నీలాంటి వారు పకోడీలు, చెకోడీలు చేసి తెస్తే తినొచ్చు. ఇకపై మనం ఇక్కడే ఉందాం.
చాలా ఇంకేమైనా ఏర్పాట్లు చేయమంటావా అన్నాడు సత్యనారాయణ భార్య ముఖంలో ఆనందాన్ని గమనిస్తూ. ఇదంతా మీరు నా కోసమే చేశారా? ఆశ్చర్యానందంతో అడిగింది శోభ. ఎప్పుడూ చలాకీగా ఉండే నా భార్య పిల్లలపై బెంగతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతోందని గమనించాను. నువ్వు గతంలోలానే ఉండాలి, అల్లరిగా సరదాగా మాట్లాడుతూ ఆడుతూ నవ్వుతూ నవ్విస్తూ అన్నాడు సత్యనారాయణ. అందుకే మావాడు ఒక ఓపెన్ హాల్ పెట్టాడు. నవ్వులాట అని ఆ హాల్కు పేరు పెట్టాడు. ఇక్కడ మనం కాసేపు సరదాగా నవ్వుకోవడానికి, జోకులు చెప్పుకోవడానికి చోటు. ఇక్కడ ఏడుపు ముఖం పెట్టుకునే పురుషోత్తం వంటి వారికి నో ఎంట్రీ అన్నాడు పురుషోత్తంను ఏడిపిస్తూ సిద్ధయ్య. ఇలాంటి చోటు ఉన్నా కూడా ఏడుపు ముఖం ఎందుకు పెడతాను, నవ్వుతూనే ఉంటాను అన్నాడు పురుషోత్తం సిద్ధయ్య చెవులు మెలేస్తూ. ఇలా మన మధ్య ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టిస్తావని నేనెప్పుడూ అనుకోలేదురా. నేనింట్లో చెప్పేశాను, త్వరలో నా బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయని. నేనొక శాంతి గృహంలోకి వెళ్ళబోతున్నానని అన్నాడు విశాలాక్షుడు. నేను నా కూతురి పిల్లలను ఇక్కడికే తీసుకొస్తాను. మీ అందరి సమక్షంలో వాళ్ళు పెరిగితే అంతకన్నా ఏం కావాలి అంది సుందరమ్మ. నేను కూడా ఒంటరితనం కాటుకు బలైనవాడినే. ఇలా మీ అందరితో గడుపుతూ పిల్లలతో సరదాగా ఆడుకుంటే నాకు కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు అచ్యుతరామయ్య. అందరికీ ఇది అన్ని విధాలా ఆటవిడుపుగా ఉండాలి. మన బాధలను, కష్టాలను, వృద్ధాప్య సమస్యలను మర్చిపోవాలి. ముఖ్యంగా మన ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలి. మనం ఆనందంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మరో సెంచరీ ఈజీగా బతికేయచ్చు అన్నాడు హుషారుగా సత్యనారాయణ. ఇలా అంటుండగానే పొలోమంటూ 5-6 పిల్లలు పరుగు పరుగున వచ్చారు. తాతయ్య, నా దగ్గర బోలెడు కథల పుస్తకాలు, బొమ్మలు ఉన్నాయి. వాటిని మీకివ్వనా? ఇక్కడ పెట్టుకుంటారా అని అడిగాడు 7 ఏళ్ల బాబు నిశ్చయ్. తప్పకుండా బాబు, మరి నువ్వు కూడా మాతో కలిసి ఆడుకుంటావా అన్నాడు సిద్ధయ్య. నేనే కాదు, మా మిత్రులందరం వస్తాం. ఇక్కడ ఆడుకుంటాం, మీతో సరదాగా గడుపుతాం. మాకీ చోటు చాలా నచ్చింది అన్నాడు అవిశ్రాంత్. నాకు డ్రాయింగ్ ఇష్టం, ఎవరైనా నేర్పిస్తారా అని అడిగింది భవిత. నాకు పాటలు పాడడం ఇష్టం, మీలో ఎవరికైనా వచ్చా అంది సద్గుణ. ఇక్కడున్న బొమ్మలు, తాతయ్యలు అసామాన్యులు కారు. వారందరికీ పాటలు పాడడం, నాట్యం చేయించడం, డ్రాయింగ్ వేయడం, పద్యాలు చెప్పడం, నాటకాలు వేయడం ఇలా చాలానే వచ్చు. మీరందరూ నేర్చుకుంటానంటే తప్పకుండా నేర్పిస్తాము. అంతేకాదు, ఈ తాతున్నాడే లెక్కల మాస్టారు. మీకు లెక్కల్లో ఏదన్నా సందేహాలున్నా తీర్చేస్తాడు, సరేనా? ముందు మీ ఇళ్లలో అనుమతి తీసుకొని ఇక్కడికి రండి అని అందరికీ చెప్పి పంపించాడు సత్యనారాయణ. అందరికీ సాయంగా ఉండడానికి ఓ జంటను పనిలో పెట్టుకున్నారు. వాళ్ళు జాబిల్లి, చంద్రయ్య. పెళ్ళై 15 ఏళ్లు కావస్తున్నా పిల్లలు లేరు. దీంతో వాళ్ళు కూడా బొమ్మరిల్లుకు వచ్చే పిల్లలను తమ పిల్లలుగా చూసుకుంటూ గడపసాగారు. వద్దు బుజ్జి, అలా చేస్తే పడిపోతావు, నెమ్మదిగా ఈత కొట్టాలి అంటూ పిల్లలకు ఈత కొట్టడం నేర్పించాడు చంద్రయ్య. మట్టితో ఇలా చేస్తే బొమ్మలవుతాయి. ఈ బొమ్మ బావుందా, నీకు నేర్పనా అని చిన్నారులకు మట్టితో బొమ్మలెలా చేయాలో నేర్పించసాగింది జాబిల్లి. అనతి కాలంలోనే బొమ్మరిల్లుకు మంచి పేరొచ్చింది. పిల్లలు ఫోన్లు, ల్యాప్టాప్స్ చూడకుండా బొమ్మరిల్లులో సమయం గడపడం తల్లిదండ్రులకు బాగా నచ్చింది. చదువులో కూడా సందేహాలుంటే బొమ్మరిల్లులో తీరుస్తుండడంతో వారు చదువులోనూ రాణించసాగారు. ఒకసారి వినాయక చవితి వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలో విగ్రహాన్ని పెడదామని సంకల్పించారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి పండగ ఏర్పాట్లన్నీ తామే చేస్తామని బొమ్మరిల్లు వారు గేటెడ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్కు తెలియజేశారు. అన్నట్టుగానే అంతా పిల్లలతోనే చేయించసాగారు. చిన్నారుల చిట్టి చేతులతో మట్టి వినాయకుణ్ణి తయారు చేయించారు. వారితోనే వైర్లతో పువ్వులను అల్లించి మాలగా వేశారు. పిల్లలు పెద్దలతో కలిసి నాటిన మొక్కలకు పూసిన పువ్వులతో దేవుడిని అలంకరించారు.
వారు నాటిన వృక్షాలకు వచ్చిన పండ్లను దేవుడికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం వారి చిన్నారి చేతులతో మొలకెత్తిన విత్తనాలతో ప్రసాదాన్ని తయారు చేయించి అందరికీ పంచారు. సాయంత్రం అందరూ కలిసి వినాయక విజయం అనే నాటకాన్ని ప్రదర్శించారు. తమ పిల్లల్లో అద్భుతమైన హావభావాలు, నటనా కౌశలం చూసి తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. ఆ తరువాత డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మట్టి వినాయకుడి ప్రతిమను, కథల పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఇదంతా పూర్తయ్యాక పెద్దలకు పోటీలు పెట్టారు చిన్నారులు. అమ్మ నాన్నలతో భక్తి గీతాలు పాడించారు. భరతనాట్యం, కూచిపూడి వచ్చిన తల్లిదండ్రులతో స్టేజీపైన నాట్యం చేయించారు. తల్లిదండ్రులకు డ్రాయింగ్ కాంపిటీషన్, మట్టితో వినాయకుణ్ణి చేసే పోటీలు నిర్వహించారు. ఇలా అందరూ చాలా సరదాగా వినాయక చవితిని జరుపుకున్నారు. మా పిల్లలను ఇంత బాగా తీర్చిదిద్దిన మీ బొమ్మరిల్లు బృందానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. స్కూల్ నుంచి రాగానే మొబైల్ పట్టుకునే మా పిల్లలు ఇప్పుడు సెల్ జోలికే వెళ్ళట్లేదు. 24 గంటలు బొమ్మరిల్లు కబుర్లే చెబుతున్నారు అంటూ తెగ పొగిడేశారు తల్లిదండ్రులు. మాకు పిల్లలున్నప్పుడు వారి భవిష్యత్తు కోసం ఎప్పుడూ బిజీగా ఉండి వారితో గడిపిందే లేదు. ఇప్పుడు రిటైర్ అయ్యి వాళ్లతో గడుపుదామంటే వాళ్ళు వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసం విదేశాలకు ఎగిరిపోయారు. మా పిల్లలను మీ పిల్లల్లో చూసుకుంటున్నాం, అంతే మేం చేసింది, ఏమంటారా అన్నాడు సత్యనారాయణ మిత్రుల వైపు చూస్తూ. అవును, నిజం చెప్పావురా. నాకిప్పుడు ఏ అనారోగ్యం లేదు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అందుకు కారణం మన బొమ్మరిల్లే. పిల్లల అల్లరి, వారి చిలిపి చేష్టలు, అసలు సమయమే తెలియట్లేదు. ఇన్నాళ్ళు నిద్రలేమితో బాధపడ్డాను, ఒంటరితనంతో తల్లడిల్లిపోయాను. కానీ ఇప్పుడు అవేమీ నా దరిదాపుల్లోకి రావట్లేదు అన్నాడు సిద్ధయ్య. ఒంటరితనం భరించలేక ఏ అఘాయిత్యమో చేసుకుందామనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఒంటరిని కాదు, నాతో నా మిత్రులున్నారు, ఈ బాల్యపు బంధాలున్నాయి అంటూ కన్నీరు పెట్టుకుంది పవిత్రమ్మ. పిల్లలను ఒంటరిగా పెంచడం కష్టంగా మారిన నాకు కవలలను సులువుగా పెంచేలా చేశారు. మీ అందరి ఆప్యాయత, అనురాగంతో వారిలో ఎదుగుదల చాలా బాగుంది. అందుకు మీకు సర్వదా నేను రుణపడి ఉన్నాను అంది సుందరమ్మ. విదేశాల్లో ఉన్న పిల్లలపై బెంగ పెట్టుకొని వారి రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూసేదాన్ని. వాళ్ల ఒక్క ఫోన్ కాల్ కోసం పరితపించిపోయేదాన్ని. వాళ్ల బిజీలో వాళ్ళుండి ఫోన్ చేయకపోయినా, నేను చేసినా తీయకపోయినా ఆ రోజంతా ఏడుస్తూ ఉండేదాన్ని. చుట్టూ అందరూ ఉన్న ఒంటరిని అనే ఫీలింగ్. మెల్లిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అది పసిగట్టిన నా భర్త నా కోసం ఈ అద్భుతమైన బహుమతినిచ్చారు. ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నాకు బాధ లేదు, ఒంటరితనం లేదు. నాకు మీరంతా ఉన్నారు. మాట్లాడుకోవడానికి మనుషులు, ఆడుకోవడానికి పిల్లలు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది అంటూ భర్త చేతులను తన చేతుల్లోకి తీసుకొని చెప్పింది శోభ. మీరందరూ ఇంతలా ఈ ప్రదేశంతో బంధం పెనవేసుకుంటారని అనుకోలేదు. మనకు మానసిక ప్రశాంతతనిచ్చే ఓ స్థలం కావాలని అనుకున్నాను, కానీ ఇది ఇప్పుడు ఆరోగ్యక్షేత్రంగా మారిందని చెప్పేందుకు గర్విస్తున్నాను. ఎంతోమంది పిల్లలు టెక్నాలజీని వద్దనుకొని మన వద్ద నేర్చుకోవడానికి వస్తున్నారు. అదెంతో సంతోషించదగ్గ విషయం. అంతేకాదు, కొంతమంది తల్లిదండ్రులు వీలైనప్పుడల్లా ఇక్కడికి వచ్చి వారికి వచ్చిన విద్యను ఇక్కడ పిల్లలకు నేర్పిస్తున్నారు. అంటే కరాటే, కథకళీల వంటివి. ఎవ్వరూ కూడా నయా పైసా కావాలని అడగట్లేదు, ఇవ్వమని మనం డిమాండ్ చేయట్లేదు. ఇది కేవలం ఒకరి కోసం ఒకరం ఏర్పరచుకున్న ఒక బృందావనం మాత్రమే. డబ్బులకు ఇక్కడ చోట్లేదు అన్నాడు సత్యనారాయణ. వృద్ధాప్యం శాపం కాదు, వరమని చాటిన నీకు అభినందనలురా అన్నాడు అచ్యుతరామయ్య. నిజం చెప్పావురా. పిల్లలు విదేశాల్లో, మనమిక్కడ రోగాలతో, ఒంటరితనంతో అవసరమా ఈ జీవితం అనిపించేది. అసలెందుకు వయసు మీద పడుతోంది అని బాధపడేవాణ్ణి, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలని. ఇదిగో ఈ సమయం మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకునేది. ఎవరి మనవళ్ళు మనవరాళ్ళైతేనేం, పిల్లలే కదా, అందరూ ఒక్కటే కదా.
ఇప్పుడు వృద్ధాప్యం బహుబాగున్నదిరా అన్నాడు సిద్ధయ్య. 60లో 20 అన్నమాట అంది నవ్వుతూ సుందరమ్మ. అందరూ ఒకేసారి పగలబడి నవ్వారు. నవ్వుతూ ఆనంద భాష్పాలు రాల్చారు. అరే, ఒక్క మాట చెబుతాను, కాదనకు. మొత్తం నువ్వే చూసుకుంటున్నావు సరే, కానీ నేను కూడా నా వంతుగా నా పెన్షన్ డబ్బులను నిర్వహణ కోసం ఇస్తాన్రా, వద్దనకు ప్లీజ్ అన్నాడు పురుషోత్తం. మిగిలిన మిత్రులు కూడా తమకు తోచిన ధనాన్ని బలవంతంగా ఇచ్చారు సత్యనారాయణకు. ఇలా వచ్చిన డబ్బుతో పిల్లలకు ఉపయుక్తమైన పుస్తకాలను, ఆట వస్తువులను కొన్నాడు సత్యనారాయణ. అలా బొమ్మరిల్లు ఒక ఆనందలోగిలిగా మారింది. విన్నారుగా ఈ కథను. వృద్ధాప్యం శాపం కాదని, ఒక వరమని చాటి చెప్పారు ఈ వృద్ధులు. కేవలం తమ కోసమే కాకుండా భావితరాలకు ఉపయోగపడేలా ఒక ఆలోచన చేసి దాన్ని అమలుపరిచారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.